కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత పొలిటికల్ జర్నీ చేయనున్నారా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. కవిత ఫ్రేమ్ లో కేసీఆర్ ఫోటో తొలగించారు. కేవలం జయశంకర్ ఫోటోతోనే ఇకపై జాగృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నారన్న కవిత ఇప్పుడు కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్రలు చేస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా యాత్ర చేస్తానంటున్నారు. తన తండ్రి కేసీఆర్ పాలనపై నేరుగా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని గతంలో కవిత విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన రేవంత్ కు ధన్యవాదాలు చెప్పారు. గ్రూప్ 1 అభ్యర్థులను గత ప్రభుత్వం మోసం చేసిందన్న కవిత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత పొలిటికల్ జర్నీ చేయనున్నారా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. కవిత ఫ్రేమ్ లో కేసీఆర్ ఫోటో తొలగించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్ వినిపిస్తుందా? చెప్పండి. రిపీట్. సిద్ధార్థ్ చెప్పండి. కల్వకుంట్ల కవిత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన తన జాగృతికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో కానీ పోస్టర్లలో కానీ కేసీఆర్ ఫోటో ఉండకూడదు అనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కార్యకర్తలకు ఒక మెసేజ్ రూపంలో నిన్ననే వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నుంచి కవితకు సంబంధించినటువంటి పోస్టర్లు కానీ జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ కేవలం జయశంకర్ ఫోటో తప్ప కేసీఆర్ ఫోటో ఉండకూడదు అనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక దాంతోపాటుగా ఆమె గతంలో కేసీఆర్ను మినహాయించి మిగతా వాళ్ళందరినీ దుర్భషలాడిన కేసీఆర్కి ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో కేసీఆర్ని కూడా ఇక ఆమె దూరం చేసుకుంటూ కేసీఆర్ను కూడా పక్కకు పెట్టినట్టు అర్థమవుతా ఉంది. ఈ నెల చివరిలో ఆమె ఒక యాత్ర చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2-3 రోజుల పాటు కనీసం ఒక 4 నెలల పాటు యాత్ర చేయాలని ఆమె డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి పోస్టర్లలో వాల్ రైటింగ్స్లో కూడా కేసీఆర్ పేరు ఎక్కడ ఇంక్లూడ్ చేయకూడదనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక దాంతోపాటు కేసీఆర్ బాగానే ఉన్నా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలుగా మారి కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారని విమర్శించినటువంటి కవిత నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తాను వచ్చింది. తాను విద్యార్థులతో నిరుద్యోగులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో గత ప్రభుత్వంలో అంటే గత 10 ఏళ్లలో నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు చేసినటువంటి విషయాన్ని తాను గుర్తు చేశారు, తను అంగీకరించారు. ఇక గతంలో సామాజిక తెలంగాణ అంటే 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చింది, కొద్దిగా అభివృద్ధిగా అయింది, కానీ సామాజిక తెలంగాణ తెచ్చుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అని విమర్శించారు. ఇక నిన్న గత 10 ఏళ్లలో నిరుద్యోగుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిగా లేవనే విషయాన్ని ఆమె స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్కి తనకు ఇక మధ్యలో ఉన్నటువంటి ఒక బాండింగ్ పూర్తిగా తెగిపోయింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. తాను చేయబోయేటువంటి యాత్రలో కూడా కేసీఆరే ప్రధాన అస్త్రంగా కేసీఆర్ పైన విమర్శలు కూడా ఉంటాయనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ని మినహాయించి ఇటు కేటీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ ముఖ్యంగా సంతోష్ రావును కానీ టార్గెట్ చేసి విమర్శించినటువంటి కవిత ఇకపై కేసీఆర్ను కూడా విమర్శించే అవకాశం లేకపోలేదు. ఇక కాసేపట్లోనే కవిత ప్రెస్ మీట్ని నిర్వహించనున్నారు. ఆ ప్రెస్ మీట్లో తాను చేపట్టబోయే యాత్రకు సంబంధించినటువంటి విషయాలు దాంతోపాటు కేసీఆర్ పైన కూడా కీలకమైన విషయాలను చెప్పే అవకాశం ఉంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, నిన్న విద్యార్థులతోని నిరుద్యోగులతోని మాట్లాడినప్పుడు తాను కేసీఆర్ హయాంలో కొన్ని తప్పులు జరిగాయి అనే విషయాన్ని ఆమె అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మరికాసేపట్లోనే కవిత మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్. అమ్మ